నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికే దార్శనికుడని బీజేపీ నాయకులు గోండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవి ప్రసాద్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గోండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమన్వయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని పాలన మనకి అందుకుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. రాజ్యాంగ నిర్మాత మన దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేపీ జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగంలో ఈరోజు మాకు బీసీ ఎస్సీ నిలబడి అన్ని పద్ధతులు రాజ్యాంగ హక్కులను డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత మోర్చా భారతీయ జనతా పార్టీ దళిత నాయకత్వంలో రవికుమార్ నాయకత్వంలో చాలా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ పూలమాల ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా అంతా కూడా అంబేద్కర్ కాల్చాల కోసం అందరూ పనిచేయాలని కోరుకుంటూ అవకాశం